హాయ్ ఎవ్రీవన్. ప్రభుత్వం ఆధార్ కార్డ్ లాగా ఇంకొక కార్డు తీసుకొచ్చింది. అదే అపార్ కార్డ్. అసలు ఈ అపార్ కార్డ్ అంటే ఏంటి, దీనివల్ల యూజెస్ ఏంటి, దీన్ని ఎవరు అప్లై చేసుకోవాలి, ఇంకా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని ఎక్కడా మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఇక్కడ అపార్ కార్డ్ ఉంది కదా, దీనికి ఫస్ట్ మీనింగ్ తెలుసుకుందాం. ఈ అపార్ కార్డ్కి అపార్ అంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. అకాడమిక్ ఈ వర్డ్ని మనం చిన్నప్పుడు స్కూల్లోనూ కాలేజ్లోనూ వినుంటాం. అయితే ఈ అపార్ కార్డ్కి ఇంకొక పేరుంది, అదే వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి కార్డ్. అంటే ఇది స్టూడెంట్స్కి మాత్రమే. ప్రతి స్టూడెంట్ దగ్గర ఖచ్చితంగా ఈ అపార్ కార్డ్ అనేది ఉండాల్సిందే. అంటే ఈ అపార్ కార్డ్ అనేది కేజీ నుండి పీజీ వరకు ఖచ్చితంగా కావాల్సిందే స్టూడెంట్ దగ్గర. ఒకవేళ మీరు ఎల్కేజీ చదివినా లేకపోతే ఫారెన్లో చదివినా కన్ఫామ్గా మీకు ఈ అపార్ కార్డ్ అనేది ఉండాల్సిందే. ఈ అపార్ కార్డ్ అనే దాన్ని గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఈ అపార్ కార్డ్కి 12 డిజిట్ నెంబర్ ఉంటుంది. అంటే ప్రతి అపార్ కార్డ్కి యూనిక్ ఐడి నెంబర్ ఉంటుంది. ప్రతి స్టూడెంట్కి యూనిక్ ఐడి నెంబర్ అనేది రావడం జరుగుతుంది. మన ఆధార్ కార్డ్ ఏ రకంగా వర్క్ అవుతుందో ఈ అపార్ కార్డ్ కూడా అదే రకంగా వర్క్ అవుతుంది. సో మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే మన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. పేరు, ఊరు, ఎన్ని బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ ఉన్నాయి, ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది, మన పేరు మీద ఎంత ఆస్తి ఉంది అనే డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అది ఎవరు ఎంటర్ చేయాలో వాళ్ళు చేస్తే వస్తుంది. సేమ్ అలాగే ఇక్కడ కూడా అలాగే డీటెయిల్స్ వస్తాయి. అంటే ఏమి డీటెయిల్స్ అంటే మనం ఎక్కడ చదివాం, ఎన్ని స్కూల్స్ మారాం, మనకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనే డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. ఏమొస్తాయంటే మార్క్స్, 10th ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఇంకా ఇంటర్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఇంకా కాలేజీలో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఫస్ట్ అటెంప్ట్లో కంప్లీట్ అయిందా, ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది అనే డీటెయిల్స్ వస్తాయి. ఏ స్కూల్లో చదివాము, ఎన్ని స్కూల్స్ చదివాము, ఇంకా కాలేజెస్ ఎక్కడెక్కడ చదివాము, ఏ ఊరు అనే డీటెయిల్స్ కూడా ఇక్కడ వస్తాయి. డిగ్రీస్ ఏమైనా కంప్లీట్ చేశారా, ఎన్ని డిగ్రీస్ కంప్లీట్ చేశారు, స్కాలర్షిప్స్ వచ్చినాయా, ఇంకా మీ స్కిల్స్ ఏంటి, మీకు ఇంకా రివార్డ్స్ కానీ అవార్డ్స్ కానీ ఏమైనా వచ్చినాయా అనే డీటెయిల్స్ అన్నీ మీ అపార్ కార్డ్ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మొత్తం వస్తాయి. ఇలా A to Z సమాచారం ఈ కార్డ్ నంబర్ని ఎంటర్ చేస్తే మొత్తం చూపిస్తుంది. సో ఈ అపార్ కార్డ్ వల్ల యూజెస్ ఏంటి, మాకేంటి లాభం అంటారా? ఫర్ సపోజ్ మీ అబ్బాయి ఏదైనా స్కూల్లో ఒక 8th ఎలా చదువుతున్నాడు, అయితే అక్కడి నుంచి వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ చేశారు, మీరు షిఫ్ట్ అవ్వాలనుకున్నారు. సో అలాంటప్పుడు వేరే స్కూల్కి వెళ్తే వాళ్ళు ఈ అబ్బాయి యొక్క క్లాస్ డీటెయిల్స్, ఇంకా మార్క్స్, అలా డీటెయిల్స్ అన్నీ అడుగుతారనమాట. అలాంటప్పుడు మీరు ఈ అపార్ కార్డ్ని వాళ్ళకి ఇచ్చినట్లయితే ఆ స్కూల్ వాళ్ళు తీసుకుని ఈ అపార్ కార్డ్ యొక్క యూనిక్ ఐడి నెంబర్ ఉంటుంది కదా, ఆ ఐడి నెంబర్ని వాళ్ళ సిస్టంలో ఎంటర్ చేసినట్లయితే డీటెయిల్స్ మొత్తం అక్కడ చూపిస్తుంది. మార్క్స్, ర్యాంక్స్, అన్ని డీటెయిల్స్ A to Z అన్ని డీటెయిల్స్ వస్తాయి. మనం వాళ్ళకి ఏ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా ఒకవేళ మీరు ఏదైనా జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే అక్కడ మీరు డాక్యుమెంట్స్ కానీ సర్టిఫికేట్స్ కానీ ఏమీ తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. సింపుల్గా ఈ అపార్ కార్డ్ ఇచ్చినట్లయితే వాళ్ళకి డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ఆ అపార్ కార్డ్కి QR కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసినట్లయితే మీ డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి. A to Z ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది. అయితే దీన్ని ఎలా అప్లై చేయాలి అది ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకోసం మీరు ఫస్ట్ మీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. ఇలా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో abc.gov.in అని చెప్పి టైప్ చేయండి. అలా టైప్ చేసిన తర్వాత సెర్చ్ ప్రెస్ చేయండి. ఇది హోమ్ పేజ్ అయితే ఈ రకంగా ఉంటుంది. ఇక్కడ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ఉంది. ఇందులో మీరు ఇక్కడ చూడండి, రైట్ సైడ్లో మై అకౌంట్ అని చెప్తుంది కదా, అది క్లిక్ చేయండి. ఇక్కడ స్టూడెంట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. స్టూడెంట్ అని సెలెక్ట్ చేసుకుంటే పేజ్ అయితే ఈ రకంగా వచ్చింది. ఇక్కడ సైన్ ఇన్ అవ్వాలి ఫస్ట్. అయితే మీకు డిజిలాకర్ అకౌంట్ లేకపోతే సైన్ అప్ అని ప్రెస్ చేసి డిజిలాకర్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఆ డీటెయిల్స్ అన్నీ అందులో ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ అవ్వచ్చు. ఒకవేళ మీకు ఆల్రెడీ డిజిలాకర్ అకౌంట్ ఉంటే
మీ ఆ ఐడితో ఇక్కడ లాగిన్ అయినట్లయితే మీ డిజిలాకర్కి ఈ ఆధార్ కార్డ్ అనేది లింక్ అవుతుంది. ఒకవేళ మీకు డిజిలాకర్ అకౌంట్ లేకపోతే సైన్ అప్ ప్రెస్ చేయండి. సైన్ అప్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ అడుగుతుంది. మొబైల్ నెంబర్కి మీ ఓటీపీ వచ్చుద్ది. ఆ తర్వాత మీ నేము ఇంకా ఆ కింద కనిపిస్తున్న డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి వెరిఫై దగ్గర ప్రెస్ చేయాలి. అలా వెరిఫై ప్రెస్ చేసిన తర్వాత మీకు కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. అంటే ఒకవేళ మీరు ఇప్పుడు బీటెక్ చదువుతున్నారు అనుకోండి, అప్పుడు మీ 10th అంటే ఏ ఇయర్ పాస్ అయ్యారు, ఇంకా హాల్ టికెట్ నెంబర్ ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఎలా కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసినట్లయితే మీకు ఈ డిజిలాకర్ అకౌంట్కి లింక్ అయిపోతుంది. అంతా అయిన తర్వాత బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ లాస్ట్లో డౌన్లోడ్ ఆధార్ కార్డ్ అని చెప్పి ఉంటుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రకంగా మీరు మీ ఆధార్ కార్డ్ అనే దాన్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I will come up with another video.